అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను, ఇక నుండి రోజు కంటిన్యూగా ఇచ్చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 50వ ఎపిసోడ్. ఈ నవల్ని ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, ఇది పూర్తిగా నా ఊహ నుండి పుట్టుకొచ్చినది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరినీ ఎదురు చూసేలా చేసినందుకు మన్నించాలి. ఇక నుండి రోజు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇటు యూట్యూబ్లో అప్డేట్స్, అటు ప్రతిలిపిలో అప్డేట్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. అందుకే అప్పుడప్పుడు సరిగా ఇవ్వలేకపోతున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కేశవ చెప్పిన దానికి శ్యామ ఆలోచిస్తూ ఉండేసరికి కేశవ శ్యామని చూస్తూ తన గుండెలకు హత్తుకొని అలానే ఉండిపోతాడు కేశవ. శ్యామ కేశవ చేసిన దానికి పక్కనే ఉన్న ప్రతాప్ గారిని చూస్తూ ఉంటే తనకి లోపలే భయం వస్తూ ఉంటుంది. ప్రతాప్ గారు కేశవని శ్యామని అలా చూస్తూ ఎందుకో ఆయనకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. కేశవ ముఖంలో ఏదో వదిలి వెళ్ళిపోతున్నా అన్న భావన కనిపిస్తూ ఉండేసరికి శ్యామ మీద కేశవ ఇంత ప్రేమని పెంచుకున్నాడా? నేను తన కన్న తండ్రినైనా నా మీద కన్నా ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడేంటి? అంటే అసలు ఆ పిల్ల ఎవరు? ఖచ్చితంగా నేను అనుకున్నదే నిజం అని ఆయన గట్టిగా అనుకుంటూ శ్యామ గురించి మొత్తం కేశవకి తెలిసి ఉంటుంది అని ఆయన మనసులో ఒకటే ఆలోచన చేస్తూ అసలు ఎవరు ఈ శ్యామ, ఏంటో తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు ఈ కేశవ అని అదే విషయం దగ్గర ఆలోచిస్తూ శ్యామని కేశవల గుండెలకు హత్తుకుని ఉంటే ఆయన అనుకున్నది నిజమని భావన కలుగుతూ ఉంటుంది. శ్యామని కేశవని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటి వరకు కేశవ జైలుకు వెళ్తాడు అన్న బాధ ఉన్నా అది తాత్కాలికమే. ఎందుకంటే తన కొడుకు చంపింది ఒక నేరస్తుణ్ణి, ఏ తప్పు చేయలేదని ప్రతాప్ గారికి తెలుసు. ఇప్పుడు చేసింది కూడా తన ఊరికి పట్టిన చీడని పోగొట్టడానికి అనుకుంటూ క్షణాల్లో ఆయన మనసుని ప్రశాంతంగా చేసుకుని కేశవని శ్యామని చూస్తూ వాళ్ళ ప్రేమని చూస్తూ జన్మజన్మల ప్రేమ. అందుకే కేశవ శ్యామని వదిలి వెళ్ళలేక కేశవ శ్యామని అలానే హత్తుకునేదాన్ని చూస్తూ ఆయనకి కేశవ బాధ అర్థమవుతూ ఉంటే శ్యామ మీద ఉండే కోపం కూడా పోతుంది ప్రతాప్ గారికి. శ్యామకైతే ఇప్పటి వరకు ఒక భయం ఉండేది, ఇప్పటి నుండి ఇంకొక భయం మొదలవుతూ ఉంటుంది. కేశవ శ్యామని వదులుతూ నేను త్వరగా రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో అని కేశవ అంటుంటే శ్యామ పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని కేశవ వైపు భయంగా చూస్తూ ఉండేసరికి కేశవ శ్యామని చూస్తూ తన నడుముని సుతారంగా తాకుతూ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉండేసరికి శ్యామ ఏం మాట్లాడాలో తెలియక ఏమీ లేదు సార్, అందరూ మనల్నే చూస్తున్నారు, మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ నన్ను వదులుతారా అని అంటుంది శ్యామ. కేశవ శ్యామ గడ్డాన్ని పైకి పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నేను వదిలేస్తానని నీ మనసులోకి కూడా ఆ విషయాన్ని రానివ్వకు అని చెప్పి నేను చెప్పిన ఏ పని చేయకపోయినా, ఏ ఒక్కరోజు నా గది శుభ్రం చేయకపోయినా నేను బయటికి వచ్చిన తర్వాత నీకు నా చేతిలో మామూలుగా ఉండదు అంటూ శ్యామ చెవి దగ్గరగా వచ్చి తనకి మాత్రమే వినపడేటట్టు పెళ్ళి కాకుండానే ఒక బిడ్డని నీ చేతులు పెట్టేయగలను, జాగ్రత్త అని శ్యామ కళ్ళల్లోకి చూస్తూ కన్ను కొట్టి తనకి సరసంగా బెదిరిస్తూ ఉండేసరికి శ్యామ ఆ అంటూ నోరు తెరిచి అలానే కేశవని చూస్తూ ఉండిపోతుంది. కేశవ శ్యామ నోటిని మూస్తూ అర్థమైంది కదా, నేను వచ్చే వరకు మొత్తం నాకు సంబంధించిన పనులన్నీ నువ్వే చెయ్యాలి, నువ్వే చూసుకోవాలి అని గట్టిగా హత్తుకుని తనని వదులుతాడు కేశవ. ఆ హత్తుకునే విధానమే చెబుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ, నారాయణతో సహా అర్థమవుతూ ఉంటుంది కేశవ శ్యామని వదలలేకపోతున్నాడు అని. కానీ శ్యామకి మాత్రం ఏమీ అర్థం కాదు. కేశవ తనతో అన్న మాటలే తలుచుకుంటూ ఏంటి పెళ్ళి కాకుండానే బిడ్డని చేతిలో పెట్టేస్తాడా, అమ్మో అని భయంగా కేశవ వైపు చూస్తూ ఉంటే కేశవ చిన్నగా నవ్వుకుంటూ శ్యామ భయాన్ని చూస్తూ
ఆనందిస్తూ ఇటువైపు తిరిగి ఆ ఇన్స్పెక్టర్ని చూస్తూ, ఇక వెళ్దామా ఇన్స్పెక్టర్ గారు అని పొగరుగా అడుగుతాడు కేశవ. ఇప్పటి వరకు అక్కడ జరిగిన రొమాన్స్ని చూడలేక విసిగి వీడికి పొగరు మామూలుగా లేదు అని ఆ ఇన్స్పెక్టర్ మొన్న మనసులోనే అనుకుంటూ, ఆ గుణ అందరూ చచ్చిపోయాడు అని అనుకునేలా చేసి నిన్ను మాత్రం బయటికి రానివ్వకుండా చేస్తాను అని శబదాలుగా పిడికిలి బిగించి అనుకుంటూ ఉంటాడు మొన్న. అప్పుడే ఒక అంబులెన్స్ వస్తుంది. గుణాని అంబులెన్స్కి ఎక్కిస్తాడు మొన్న. ఆ మొన్న కేశవ్ని చూసి కన్నింగా నవ్వుతూ జీప్లోకి ఎక్కి కూర్చుంటాడు. కేశవ మొన్న కన్నింగ్ నవ్వుని చూస్తూ, పర్వాలేదు, అన్న అరెస్ట్ చేసినందుకు బాగానే ఆనందపడుతున్నావు అని అంతే కన్నింగా నవ్వుతూ జీప్ ఎక్కి కూర్చుంటాడు కేశవ. కేశవ ఎటకారానికి ఒళ్ళు మండిపోతూ ఉన్న వాడు బ్రతికితేనే నువ్వు బయటపడినట్టు, అదే వాడు చేస్తే నువ్వు జీవితంలో బయటికి రానివ్వకుండా చేస్తాను, ఆ బక్కలోనే శాశ్వతంగా చచ్చిపోయేలా చేస్తానని కసిగా కేశవని చూస్తూ అంటాడు మొన్న. అబ్బో, పగటిగాడు బాగానే కంటున్నావు, ముందు నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అది చూసుకో అని ఎటకారంగా నవ్వుతూ అక్కడ నిలబడి ఉన్న ప్రతాప్ గారి వైపు చూస్తూ, నాన్నగారు మీరేమీ ఆందోళన చెందకండి, ఎందుకంటే నేను చంపింది ఒక హంతకుడిని, నేను త్వరలోనే వచ్చేస్తాను అని కేశవ చెప్పేసరికి ప్రతాప్ గారికి కొంచెం ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కేశవ వెనుక ఉన్న ఆది వైపు చూస్తాడు కేశవ. ఆదికి కేశవ మాట్లాడకుండానే ఆ చూపులోనే ఏదో అర్థమవుతూ చాలా సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు ఆది. అన్నా, నువ్వేమీ ఆందోళన పెట్టుకోకు, నువ్వు వచ్చే వరకు మొత్తం అంతా నేనే చూసుకుంటాను అని కళ్ళతోటే కేశవకి అర్థమయ్యేలా చెబుతాడు ఆది. కేశవ తన కళ్ళని మూస్తూ ఓకే అన్నట్టు చెబుతాడు. అక్కడున్న పరశురాం, చంద్రకాంత్, కేశవ, ఆది అలా కనుసైగలు చేసుకోవడం వాళ్ళకి అర్థం కాక, ఏంటి బావా ఇద్దరు అలా కళ్ళతోటే ఏవో మాట్లాడేసుకుంటున్నారు లవర్స్ లాగా, వాళ్ళ సైగలు నీకేమన్నా అర్థమవుతున్నాయా అని అడుగుతాడు పరశురాం చంద్రకాంత్ని. నేను కూడా అదే చూస్తున్నా బావా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని, అసలు మనకు అర్థమై చావదుగా అని ఇద్దరు గుసగుసగా అనుకుంటూ ఉంటారు. మీకు అర్థం కావాలంటే మీరు ఇంకా చాలా ఎదగాలి నాన్న అని కిరణ్ వెనకాల నుండి వాళ్ళిద్దరి భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంటూ ఎటకారంగా అంటాడు కిరణ్. కిరణ్ వాళ్ళ మాటలు వినేశాడేమో అని అనుకుంటూ భయంతో కిరణ్ని చూస్తూ వాళ్ళ నోరు మూసుకుని సైలెంట్గా నిలబడిపోయి చూస్తూ ఉంటారు. కిరణ్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ కేశవ దగ్గరగా వెళ్ళి బావా అని బాధగా పిలవగానే కేశవ కిరణ్ని చూస్తూ, మన కుటుంబంలో ఎవరికి ఏమైనా జరగాలి, నువ్వు నా చేతిలో చస్తావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అందరి బాధ్యత నీదే, నా పిల్ల బాధ్యత కూడా నీదే అని శ్యామాని చూపిస్తూ, అర్థమైందా అని చెప్పేసరికి కిరణ్ అలాగే బావా అని కేశవని హత్తుకుని బాధగా కేశవ ముఖంలోకి చూస్తాడు కిరణ్. కానీ కేశవ ముఖంలో ఏ భావన కనిపించదు. ప్రతాప్ గారు కేశవని అలా పోలీసుల జీప్లో సంకెళ్ళ మధ్య చూస్తూ ఉండేసరికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నారాయణ శ్యామాని పట్టుకుని ఓదారుస్తూ ఉంటారు. శ్యామ, నా వల్లే ఇదంతా జరిగింది పెదనాన్న, అసలు మనం ఇక్కడికి రాకుండా ఉంటే సరిపోయేదేమో, ఆ కేశవ గారు ఆ హత్య చేసినట్టు ఎవరికి తెలిసి ఉండేదేమో కదా అని బాధగా కేశవ వెళ్ళిపోతుంటే చూస్తూ అంటుంది శ్యామ. కేశవ తన కోసం ఏడుస్తూ ఉన్న శ్యామానే చూస్తూ ఉంటాడు. కేశవకి తను జైలుకి వెళ్తున్నందుకు పెద్దగా బాధగా ఏమీ ఉండదు, ఎందుకంటే తనకి ఆ జైలు జీవితం అలవాటే అని తన ముఖంలో ఏ భావాన్ని బయటకు కనబడనివ్వడు కేశవ. శ్యామానే కేశవ అలా తన వైపే గంభీరంగా చూస్తూ ఉండేసరికి తన కూడా కేశవ వైపే కళ్ళ నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది శ్యామ. ఆ పోలీసుల జీపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ జీపు కనుమరుగయ్యే వరకు అందరూ కేశవని చూస్తూ ఉంటారు. ప్రతాప్ గారు కిరణ్ని చూస్తూ, కిరణ్, మనం వెంటనే మన లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పద, బెయిల్ వస్తుందేమో అని వాళ్ళ కారులో లాయర్ దగ్గరికి బయలుదేరతారు.
ఆది కూడా కేశవ్ జీప్ తీసుకుని వాళ్ళ వెనకాలే బయలుదేరతాడు. ఇక శ్యామ నారాయణ గారు మిగిలిపోతారు. బాధగా నిండిన హృదయంతో వాళ్ళు కూడా వాళ్ళింటికి చేరుకుంటారు. అప్పటి వరకు అక్కడే జరిగిందంతా అక్కడే చెట్టుచాటు నుండి చూస్తున్న కర్ణ ఆ ప్రదేశానికి వచ్చి తన తమ్ముడి రక్తం కనిపిస్తూ ఉండేసరికి అక్కడే మోకాల మీద కూర్చుని ఆ రక్తాన్ని చేతితో తాకుతూ తమ్ముడు అని బిగ్గరగా అరుస్తూ నిన్ను చంపిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను అని కసిగా కేశవని తలుచుకుంటూ కళ్ళు ఎర్ర చేసి రక్తాన్ని చేతి నిండా రాసుకుని పిడికిలతో బిగించి ప్రతిజ్ఞ చేస్తూ వెంటనే గుణ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు కర్ణ. ఇక్కడ హాస్పిటల్లో గుణాని జాయిన్ చేస్తాడు ఇన్స్పెక్టర్ మొన్న. ఆ హాస్పిటల్కి కర్ణ హడావిడిగా లోపలికి వస్తూ తన తమ్ముడు చచ్చిపోయాడు అనుకుని గుణ దగ్గరికి వచ్చి గుణాని అలా చూస్తూ కర్ణ బాధగా గుణ చేతిని పట్టుకొని ఆ కేశవ కుటుంబంలో ఉన్న వాళ్ళెవ్వరిని అయినా సరే వదలను, ఒక్కొక్కరిగా పైకి పంపించేస్తాను అని కసిగా గుణాన్ని చూస్తూ అంటూ ఉండగా అప్పుడే కర్ణ మాటలు వింటూ లోపలికి వస్తాడు మున్న. బావా అంటూ కర్ణ దగ్గరగా వచ్చి బావా గుణ చచ్చిపోలేదు, కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చిన మూలన డాక్టర్లు బ్రతకడం కష్టమే అంటున్నారు. కానీ ఎలాగైనా మనం గుణాన్ని వేరే దేశానికైనా తీసుకుని వెళ్ళి బ్రతికించుకుందాం అని మున్నా చెబుతుంటే ఏంటి నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా అని తమ్ముడు అంటూ గుణ చేతిని పట్టుకుని ఆ గుణ పల్స్ను చెక్ చేస్తుంటే లైట్గా ఎక్కడో కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉండేసరికి కర్ణ కళ్ళల్లో ఆనందం. గుణాన్ని చూస్తూ నా తమ్ముడు బ్రతికే ఉన్నాడు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వెంటనే వేరే దేశానికైనా తీసుకుని వెళ్ళి నా తమ్ముడిని నేను బ్రతికించుకుంటాను అంటూ మొన్న గుణాని హాస్పిటల్కి తీసుకురాకుండా ఆలస్యం చేసినందుకు మున్నాని కోపంగా చూస్తూ లాగిపెట్టి ఒకటి కొడతాడు కర్ణ. బావా అని తన బొగ్గన చెయ్యి పట్టుకుని కర్ణాన్ని చూస్తూ ఎందుకు కొట్టావు బావా అని అడుగుతాడు మున్న. ఏరా ముందుగానే నా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకురావాలని తెలీదా నీకు, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు అని కళ్ళని ఎర్రగా చేసుకుని అడుగుతాడు కర్ణ. బావా గుణ బ్రతికే ఉన్నాడు, అది మనకు మాత్రమే తెలుసు, అది చాలు కదా బావ మనకి అని ఇంకా ఏదో చెబుతూ ఉన్న కర్ణ మున్నాని పట్టించుకోకుండా డాక్టర్ అని గట్టిగా అరుస్తాడు కర్ణ. అక్కడున్న డాక్టర్స్ అందరూ పరుగున వస్తారు. కర్ణ వాళ్ళందరినీ చూస్తూ తన జేబులో నుండి రివాల్వర్ తీసి చూపిస్తూ ఉంటే ఆ డాక్టర్స్ అందరూ కర్ణని భయంగా చూస్తూ ఉండేసరికి కర్ణ వాళ్ళని చూస్తూ వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.